దాన్ నథింగ్ అన్న ఒక భావనలో తప్పితే అబ్బో అద్భుతం అనేటటువంటిది. సరే, ఇక ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడుకున్నప్పటి వరకు వాట్ ఆర్ ద అదర్ ఆస్పెక్ట్స్? మనకి మంచిగా అనిపించిన ఆస్పెక్ట్స్ ఏ ఉన్నాయి, మంచిగా అనిపించినటువంటి ఆస్పెక్ట్స్ ఏ ఉన్నాయి ఓవరాల్ బడ్జెట్లో? అది మాట్లాడడానికి ముందు సార్ అదర్ అంశాలు మాట్లాడతాం. ఇప్పుడు వారు మాట్లాడుతుంటే ఆ ఆవేదన ఆత్మ నుంచి వచ్చింది. ఒక సామాన్యుడు ప్రశ్నించేటువంటి ఆవేదనలు కొంత నిజాయితీతో నిబద్ధతతో వారు మాట్లాడిన దాంట్లో నుంచి కనిపించింది. ఇక్కడ ఏమన్నారంటే, మనం చూడగానే మధ్యతరగతి తీసుకోండి, తగ్గింది ఒక పక్క 12 లక్షలు 10 లక్షలు ఇవన్నీ చెప్తున్నారు. చెప్తూనే మీరు ఇక్కడ చూడండి 4 లక్షల వరకు 0, దాని తర్వాత 5%, 10%, 15%, 20%, 25%, ఇది ఎంత 12 లక్షల లోపలే ఉంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడ ఏంటంటే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ లాగా ఫైనాన్స్ మినిస్టర్ ఉండకూడని చోట అట్లా ప్రవర్తిస్తూ మీకు ఇచ్చేటువంటి రాయితీని కలిపితే ఇట్లా వస్తుందని అంటే, ఇక్కడ చూపించేది మభ్యపెట్టే విధంగా చూపించినట్టు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది కదా. అందుకే ముందు మీరు అనుకున్నప్పుడు లాభమైందా, మనకు బాగొచ్చిందా అంటే, విశ్లేషకులు మీరు అందరూ మనం అంతా కలిసి కూడా బాగుంది అనుకుంటే, సామాన్యుడు తీర పన్ను చెల్లించాల్సిన పరిస్థితి వస్తే ఆ రోజు మీరు ఏం చెప్పారంటే మనం ఏం జవాబు చెప్తాం అంటే, ఇప్పుడు మీకు ఎట్లా ఇప్పుడు ముందే అనుకున్నాం మనం, ద డీటెయిల్స్ రావాలి మనకు. ద డెవిల్ ఇస్ ఇన్ ద డీటెయిల్స్. ఎందుకంటే ఇప్పుడు చివరిలో నేను దీని గురించి చెప్తామని ఫైనాన్స్ మినిస్టర్ అన్నారు. వారి గురించి నేను తప్పు పట్టడం లేదు. ఎందుకంటే ఏదైనా ఒక మాట, ఇప్పుడు బీహార్ అంటూనే బీహార్కి ఇస్తారా అని అక్కడ రణగుణ ధ్వని వస్తుంది. అట్లాగే దీన్ని మనం ఆ రోజున బడ్జెట్ మేనేజ్మెంట్ చేసుకునే విధంగా ఇట్లా వస్తుందని చెప్పడము, చూడగానే ఒక బడ్జెట్ అంటేనే ఒక బడ్జెట్ స్పీచ్ ఒకటే కాదు, దాంట్లో అనేక 11-12 దస్తావేజులు ఉంటుంది. దాంట్లో డీటెయిల్స్లోకి వెళ్ళి మనం చూడాల్సి వస్తుంది మనకు. కనుక ఇది తర్వాత మన జిఎస్టీ, మన ఆవేదన అది. అయితే జిఎస్టీ ఇక్కడ ఈ సందర్భంగా వస్తుందా లేదా అనేది వేరే విషయం. మీరు ఏ సందర్భంగా జిఎస్టీ వేసినా ఇంకోటి వేసినా కూడా అది ప్రజలకు ఇబ్బంది అయ్యేదే. తర్వాత పెట్రోలియం విషయం అన్నారు వాళ్ళు, బడ్జెట్లో తప్పించుకుంటాం, ఇంకో దగ్గర తప్పించుకుంటాం, ఇంకో దగ్గర తప్పించుకుంటాం. పెట్రోలియం అనగానే మనం 70% మనం దిగుమతి చేసుకుంటాం. ఏం దిగుమతి చేస్తాం? క్రూడ్ దిగుమతి చేస్తాం. క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసి ఏం చేస్తున్నాం? రీఫైన్ చేస్తున్నాం. రీఫైన్ చేసి ఏం చేస్తున్నాం? అమ్మేస్తున్నాం. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీకి కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడైనా నష్టాలు వచ్చినాయా? రాలేదు. కానీ ప్రజలకేంటి, అయ్యో పాపము దేశం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందనేది అక్కడ చెప్తున్నారు. ఆ క్రూడ్ ఆయిలే కదా, పెట్రోలే కదా మనకి ఎందుకంటే మీరు అన్నారు, వారన్నారు. అది అన్ని రకాలుగా ప్రతిదానికి, నేను మా ఇంటి నుంచి ఇక్కడ రావాలంటే పెట్రోల్ లేకుండా కుదరదు. వస్తువుల రవాణా కూడా మీకు తెలుసు, దాని కాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు, అది ఎట్లా ఉంటుంది అనేది తెలుసు. మనం ఈ విషయాలు సామాన్యులకు